ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి సినీ రంగానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల గురించి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తాజాగా స్పందించారు. రాజమండ్రిలో ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సినీ ప్రముఖులు కలవలేదని, తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా అని ప్రశ్నించారు. డీజీపీని తామేదో అన్నట్లు వక్ర భాష్యాలు చెప్పేవాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్ అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం, కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోటసత్యం తల్లి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. అఖండ గోదావరి ప్రాజెక్టుని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టుగా, పర్యాటక రంగ ప్రాజెక్టుగా, ముఖ్యంగా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మనం బ్రిడ్జి లంకలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటిది కానీ, హేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడం అనేటువంటి మాట కానీ, దాన్ని వాడుకలోకి తీసుకొచ్చేటువంటి అంశం కానీ, అదేవిధంగా కడియం నర్సరీల యొక్క అందాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కానీ, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అంశాలని ప్రపంచ పర్యాటకులకి పరిచయం చేయటం విషయంలో కానీ, ఈ ప్రాంతంలో కోరుకున్న వారికి కొలువై నిలిచినటువంటి కోటసత్యమ్మ తల్లి టెంపుల్కి సంబంధించినటువంటి పర్యాటక అంశాలని జొప్పించడం కానీ, ఇవన్నీ కలిపి దీన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుగా తయారు చేయడంలో చాలా కృషి చేశాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం. మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది. దీనికి ఒక అద్భుతమైన డిపిఆర్ కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేశాం. గజేంద్ర సింగ్ షెకావత్ గారితో 2-3 పర్యాయాలని ప్రత్యక్షంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేసి దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకున్నాం. దానికి సహకరించినటువంటి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి వారంలో వారిద్దరి సమక్షంలో డిప్యూటీ సీఎం గారు, మన పార్లమెంట్ సభ్యుల సమక్షంలో దీనికి శంకుస్థాపన చేయడానికి మనం సంపూర్ణంగా తయారై ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ నేను మనవి చేసేది, ఈ ప్రాజెక్టు కొన్ని పత్రికల్లో ఏదో వచ్చింది, కొంత జాప్యం అనేటువంటి మాట, కానీ అది వాస్తవం కాదు. ఎందువల్లంటే దీనికి అవసరమైనటువంటి ప్రిపరేటరీ వర్క్, డిజైన్స్ అన్నీ కూడా మొన్ననే తయారైనాయి. దీంట్లో పూర్తిగా టెండర్స్ కంప్లీట్ కాలేదు, ఒక సెక్షన్ వరకు టెండర్స్ కంప్లీట్ అయినాయి. దాని మేరకు త్వరలోనే ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా మరో పక్కన గండికోట ప్రాజెక్టు, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా ఇప్పుడే టెండర్లు కన్ఫర్మ్ అయినాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా తర్వాత సూర్యలంక బీచ్, మనకి ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఒక అద్భుతమైనటువంటి బీచ్గా మనకి గుంటూరు జిల్లాలో ఉంది. ఆ సూర్యలంక బీచ్ను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. ఈ 3 ప్రాజెక్టులు వెంటనే పట్టాలు ఎక్కుతాయి. మాకు దీని యొక్క అంతిమ లక్ష్యం కూడా పుష్కరాల లోపులోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ని పుష్కరాల లోపులోనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్యపోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవం ఇస్తూ, పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు, ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే, ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. మీకు ఉదాహరణ చెప్తాను. ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి, ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది, దీనికి ఈ స్థాయిలో పెంచండి అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం, అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఇక్కడ
ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరైనా ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడూ కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం. అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంత ఎందుకు పెంచారనేటువంటి కోర్టులో వేస్తున్నారు. కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందినవారో కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం. ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా ఇవాళ తీయటువంటి పెద్ద సినిమా అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. 3-4 సంవత్సరాల కాలంలో వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావళ మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన. లాస్ట్ టైము మీకు రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం. అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని చూపిస్తున్నారు.